తీసుకెళ్ళాడు Audio Jungle. ఎవరు గారు సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? అదే ఇక్కడ బయట నుంచి ఎవరైనా ఈ ఊరు కాకుండా గచ్చి బయట నుంచి వచ్చిన ఎవరైనా ఉన్నారా ఈ ఊరు కాకుండా? నాడు తెలుస్తుంది. నేను ఇంట్లో కూర్చుంటా వాళ్ళని లే శివా కరా. మీదే ఊరు? మా దగ్గర దగ్గరలో నీ పక్కన పక్క ఊరే. ఏం చేసి వచ్చినావు? ఏం చేయలేదు. ఈ పిల్లోడైతే అంగడికి పోవడము వాళ్ళతో వీళ్ళతో ఆంటీలతో పరిచయం ఉంది మాట్లాడుతాను. ఏ క్లారిటీ చెప్తాను. ఏదో అడుగుతాడు అడ్రస్. ఏంది అడ్రస్ అడుగుతాను. కాకుండా బయట నుంచి వచ్చిన ఊరు ఎవరైనా ఉన్నారా? నువ్వే ఉండవా? నువ్వే వచ్చింది బయట నుంచి. అది కాదండి, నేను కాకుండా బయట నుంచి ఎవరైనా కొత్తగా వచ్చిన ఉన్నారా? కొత్తగా నువ్వే. వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చేది రోజు. మీరు నీతో మాట్లాడండి. మామూలు మాట్లాడుతున్నా. నీ వాయిస్ మాకు అర్థం కాలే. నువ్వు ఏదో నోట్లో గురుక్కుంటున్నావు. నాకు అస్సలు అర్థం కాలే. నువ్వు రెండు గట్టిగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది. ఏదైనా మాట్లాడేది అన్నట్టుంది నువ్వు చెప్పేది. ఇప్పుడు ఏ దాని మీద వచ్చినావు లోపలికి? వాలంటరీనా? వాలంటరీ, స్విగ్గీనా, జొమాటో. మీ కంటికి ఎలా కనపడుతున్నా? వాళ్ళు చెప్పాలా కదా? అవతరణ చెప్తాను. మళ్ళా కటింగ్ అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు రావడమే తప్పు. ఇక్కడ నువ్వు గేట్ సౌండ్ చేసినాడా? గేట్ అడిగినాడులే. నన్ను చూసి ఇట్లా కళ్ళు కొడితే వచ్చినాడు లోపలికి. కన్ను కొట్టినాడా? నేను కొట్టినా సర్లే రా. ఏంటికి ప్రతి వాళ్ళకి కొని కొట్టుకుంటా? ఏంటికి ప్రతి వాళ్ళకి కొని కొట్టుకుంటా? చొప్పి ఎవరు కన్ను కొట్టా? చిల్లర రాయలా లోపల అంటే రా ఇట్లా అన్నా రా అమ్మాది. చెప్పు ఇంకేం కాదు నీకు. ఇక్కడ బయట నుంచి వచ్చిన ఊరు ఎవరు ఉన్నారా ఈ ఊరు కాకుండా అడుగుతున్నాను నేను. నువ్వు అడిగేది కాదు. ఇక్కడ నువ్వు అడిగేది తప్పు. తప్పు కదా. నువ్వు అట్లా అడగచ్చు. నీకు రైట్ ఇచ్చి నీకు రైట్ ఇచ్చింది దేవుడు నీకే. అసలు ఈ ఇంట్లో దొంగతనాలుగా బయట ఊరు వాళ్ళు వచ్చిన వాళ్ళు దొంగతనాలు చేసి దొంగతనాలు వచ్చిన ఏమన్నా నువ్వు మాట్లాడడం తీరు మంచిది కాదు. బాగా మాట్లాడు. నేను మాట్లాడేది ఇంత, నా భాష ఇంత, నేను ఉండేది ఇంత. నువ్వు అంటే నువ్వు రైట్ ఉండేది ఇంత. నువ్వు ఉండగా మధ్య ఉండేది ఇంత. నువ్వు ఉండగా మధ్యలో ఏంది నువ్వు కాదు. ఏం కావాలా? ఏం కావాలా? ఈ బయట నుంచి ఎవరైనా కొత్త నీ సోదర పంచాయతీ మనం ఏం చేస్తాను? మనూరు కాదు. బయట నుంచి వస్తేమి, మధ్యలో నుంచి వస్తేమి, పై నుంచి వస్తేమి, అసలు ఎవరు వస్తే అది చెప్పు ఫస్ట్. మాకి మా ఊర్లోనే గంగరాజ్ అనే ఒకరు ఉన్నారు పెద్ద. అతని భార్య నుంచి ఒకరు లేపుకెళ్ళిపోయాడు. వాడు పెద్ద, మీకు పెద్ద. మాకు పెద్ద. మీకు పెద్ద అయితే మీరు పెట్టుకోండి. వెనకలు ఎందుకు రాడ్డో ఎందుకు పెట్టుకొచ్చుకున్నావు? ఏందో కొడవిలే గంగరాజ్ అన్నా మీరు? ఎవరు నీళ్ళు ఏమని కావాలా మీకు? నీళ్ళేడికి? మాకు నీళ్ళేటి వద్దు కానీ వాళ్ళేదో లోపలికి వచ్చింది ఎక్కువ. మనం నీళ్ళు అడుక్కుంటా జ్యూస్ ఏమని కావాలా? జ్యూస్ కాదు. 3 రోజుల నుంచి తిండి తిప్పలేక 2 లారీలతో అక్కడ నుంచి జనాలు 300 మంది వచ్చి సొంత కాడ ఉన్నాం. సొంత నుంచి రావడం కావట్లేదు లోపలికి. కాలం దోగేకి వచ్చినారా 300 మంది? కాదు మొత్తం జోకులు. బెల్లం లేపుకెళ్ళాడు ఒకడు. గంగరాజు గారు బెల్లం లేపు పట్టుకోండి. ఇదే ఉంటది. కైమా కొట్టడం ఆ రోజు ఉంటది. కైమా కొట్టడం ఆ రోజు. ఎందుకేంటి? నువ్వు ఏ క్లాస్? ఏ స్కూల్? నువ్వు 2వ క్లాస్. ఏ స్కూల్? 2వ క్లాస్. ఇప్పుడు వరకు ఇలా పైకి ఇలా కొంచెం కొట్టడానికి ఇప్పుడు వరకు అలగొచ్చు. ఇప్పుడే సైలెంట్ అయిపోయా. పైకి ఇలా కొంచెం కొట్టడానికి ఇప్పుడు వరకు అలగొచ్చు. ఇప్పుడే సైలెంట్ అయిపోయా. స్కూల్ హాలిడే కదా ఎనర్జీ. అయినా ఏంటికి నువ్వు వేరే రకంగా మారిపోతున్నావు? భయమేంటి? నేను ఉండదు ఇట్లే కదా చిన్నపిల్లని. ఓ గంగిరాజ్ అండి వాళ్ళ ఏమన్నా ఫోన్ చేసి లేదు ఇరికిస్తావు.
కాదు ఇప్పుడు మీరేమన్నా చూస్తే కాదు మీరు వస్తారా రారా? రమ్మనా జ్యూస్ కాదు రమ్మనా లేదా నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఆడాలి మీరు నీకు అర్థం కాలేదు గంగిరాజ్ నేను కూడా ఇన్నట్టుంది పేరది గుట్ల మావడా ఉండి చెప్పింది అసలు గేట్ లోపలికి వచ్చి ఇంట్లోకి వచ్చి కొత్త గంగిరాజుడు అంటే ఎవరు పాప పట్టుకుండా లేకపోయినాడు కొంచెం ఉంటే వీడంటావా నీ పొట్టు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఒకటి అడుగుతా మీరు 300 మంది జనాలు లారీలు ఎందుకు తిరుగుతారు నీ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు ఆ పిల్లలకి వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అంటాడు వేరే ఊరు వచ్చిన నాకు తెలిసి మన ఇద్దరమే ఏంటికి వచ్చినారు అన్ని పట్టుకోవడానికి వచ్చా అడ్రస్ పట్టుకునేదా ఎవడైనా పిల్లలు లేకపోతే పట్టుకునేకే వచ్చేది పట్టుకోవడం కాదు వేసేస్తాం దొరికితే వేసేస్తాం ఆయన తప్పు లేదు అలా వేరే పిల్లల్ని అట్లా తీసుకోవడం తప్పే కదా ఏమో ఆయన మీద మంచి నువ్వు ఒకసారి ట్యూషన్ పోల్లా ట్యూషన్ పోంది రమ్మన్నారా ట్యూషన్ పోల్లమ్మా బాబు ట్యూషన్ పోల్లా పిల్లోడు పైకి వచ్చాడే అదే అంటే స్కూల్లో హాలిడే కదా వాళ్ళ మ్యాథ్స్ సార్ ఫుల్ సీరియస్ కథలు పడుతున్నా కథలు నచ్చడం పడలేనండి చెప్పు కాదు ఇప్పుడు ఎవరెవరు వచ్చినారు ఈ ఊరోళ్ళు అంత ఎవరెవరు మొత్తం ఊరోళ్ళు ఉండరు అందరూ మొత్తం చాలా మంది వచ్చాం ఏడికి 300 మంది ఏడికి అది దొరికిన తీసుకెళ్ళి నుంచి ఈరోజు వాడు ఈ ఏరియాలో ఉన్నాడని మీకే చెప్పినారు వాడు ఈ ఏరియాలో ఉన్నాడని మీకే చెప్పినారు మాకు ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి ఓహో ఎవరు అదే డౌట్ వస్తుంది అమ్మని పొద్దు ఎట్లాగైనా చంపేస్తాను నేను అదే ఇంటికి చెక్కి ఓహో ఓకే క్లియర్ కట్ అయింది మనం జాగ్రత్త పడి ఇప్పుడు ఎట్లా బయటపడాలనేది అదే బయటపడే దాని గురించి పడేసేది చెత్త పడేసి దాని గురించి మాట్లాడుకుంటా ఇప్పుడు పిల్లోడు స్కూల్ పోలా వీనికి మొన్ననే సైన్స్ సబ్జెక్టులు కూడా చాలా తక్కువ వచ్చినాయి వాళ్ళ సార్ ట్యూషన్ పంపిల్లంటాడు ఇప్పుడైతే మీ లారీ దగ్గర పంపించేకైతే కాదు సరే సరే లేదనుకో స్కూల్ ఏమవసరము స్కూల్ పోయి పిల్లడు అప్పుడు వరకు మీదకి వచ్చాడు నా మీదకే వచ్చాడు సమస్య కాదు అంకుల్ టైం ఒక ఐడియా ఇస్తే నేను ఏదైనా మూవీకి మీరు చెవులు కొలుక్కుంటారేంటి ఇక్కడ నేను వచ్చాక పెద్ద మనిషి పడ్డా నువ్వు మాట్లాడుకున్నా కాదు నువ్వు పెద్ద మనిషి కూడా ఉన్నాడు నీ పెద్ద మనిషి అని మాట్లాడతాముండో మన ఇంట్లోకి వచ్చి 300 మంది వచ్చినామని 300 మంది 300 మంది కాకపోతే 3000 మంది రండి పనికి వచ్చినారా పని చూసుకోండి పని అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోండి 3 రోజులైనా నువ్వు తినక కాదు 3 రోజులైనా తినక ఏ కొట్లమ్మ వాడ ఏం చేస్తాను బయటికి నేను మాట్లాడతాను పెద్ద మనిషి నేను మాట్లాడతాను 3 రోజులు ఆయన అన్నం తినక వాళ్ళకి నీళ్ళు ఏముంటే ఇచ్చి పంపి వాళ్ళు తింటారు వస్తా కాళ్ళు పట్టుకో లాక్కెళ్ళమంటా కాదు వీడెందుకు తీసుకోవాలనుకుంటాను మొత్తం సొంత తెలుసా అన్నారు కదా మీరు సొంత తెలుసా అన్నారు కదా మీరు అంటే సొంత తెలియలేదు నేను తెలుసు ఇద్దరు కావాలి తీసుకెళ్తాం మేము తెలుసుకుంటాం మొత్తం అంతా ఏం చేసుకుంటారు పిల్లల్ని స్కూల్ పిల్లల్ని అంటే అంత ఉన్నాడు ఏ వాడా నీకు 6-7 అడుగులు కనబడుతున్నాడా ఏంది నువ్వు మళ్ళీ అంత ఉన్నాడంటే స్కూల్ పిల్లడు ఇంకెంత ఉంటాడు నువ్వు వస్తా కాళ్ళు పట్టుకుని ఇడ్చుకెళ్ళమంటావు వెనకాల అదేదో కత్తో ఏదో పెట్టుకొచ్చుకున్నావు అది పెట్టుకొచ్చుకున్నా నాకు డౌట్ వచ్చింది నేను అందుకే నిన్ను పిలిచిన ఎందుకైనా మంచిదని పోదుకురా వాళ్ళు మాట్లాడేకి వచ్చినప్పుడు నువ్వే అడిగిపోతావు మెత్తిగా కత్తుంటే రే ఈడ నేనే ఏమేమిచ్చేది మన ఇరికిస్తాడు ఇక్కడ మనసు వచ్చి నించోబెట్టి మాట్లాడుతున్నా నువ్వు కాదు లారీలో వస్తే లారీ ఇంటికి వచ్చి ఆపాలి కానీ మీరు ఆశగాలు ఎందుకు పెట్టుకున్నారు లారీ లోపల కావట్లేదు కానీ ఇక్కడికి పట్టుకున్నావు లోపలికి లారీ రాలే లారీ రానప్పుడు నువ్వెందుకు వచ్చినావు అడ్రస్ కొనుక్కోండి అట్లా మాట్లాడితే భయ ఉండో కొద్దిసేపు ఉండో మనకేం భయము తప్పు చేసిన వాళ్ళు భయం ఉంటుంది మనకేం భయము ఇక్కడ కూడా ఇప్పుడు లారీ ఆడుంది ఆ సొంత లారీలో డీజిల్ ఉందా ఉంది మీకు ఎందుకైనా మాకెందుకేంది లారీ డీజిల్ ఉంటే మళ్ళీ మీరు ఇంటికి పోయి మీకు ఎందుకైనా
మాకెందుకేంది లారీ డీజిల్ ఉంటేనే మళ్ళీ మీరు ఇంటికి పోయేది లారీ ఉంది అంటే లారీలో డీజిల్ ఉంది అని ఎందుకంటే మీరు డబక్కన ఇంటికి వెళ్ళిపోతే రాత్రి లోపల మంచిది 3 రోజులు అన్నం తినుకుంటే ఈడు తిరుక్కుంటే ఏం అవసరం అలా కాదు మా ఇక్కడ తిరుగుతున్నావు పని మీద గంగరాజు గారు ఆవిడని తీసుకెళ్లిపోయి లేపుకెళ్ళిపోయి పట్టుకుంటాడంట కొడుకు చేసేస్తాను ఈ రోజు కొడుకు చేసేస్తాను ఈ రోజు కనీసం వాళ్ళ ఆవిడ నువ్వే తీసుకున్నావు నా డౌట్ ఇది ఎట్లుంది దొరికిపోతావు మా అమాయకుల మీద తెలిస్తే చెప్పు లేకపోతే నోరు మూసుకొని వెళ్ళిపో పక్కే మాట్లాడగలుగుతావు ఇప్పుడు వరకు ఊరుకోండి నాకు బీపీ ఎక్కిందా నా మెంటల్ ఎక్కిందా మంచి పోయి తీసుకోపా ఎవరైందకి గంగరాజు ఎవరు గంగరాజు భార్య ఎవరు అసలు నువ్వెవరు అసలు 300 మంది మీరు ఏం చెన్న వసూలు చేసే తిరుగుతారా లేకపోతే ఇళ్ళకి దోపిడీలు చేసే తిరుగుతారా భార్యను లేపుకెళ్ళి నరికేస్తాను ఎవరు ఉండు నాకు డౌట్ వస్తుంది వాళ్ళ భార్య మీద నీకెందుకు అంత కోపం భార్య మీద నీకెందుకు అంత కోపం వస్తే గంగరాజు రాల నువ్వెందుకు పెట్టుకున్నావా అదే నీకెందుకు నీకెందుకు నన్ను తుండుతూ నేర్పుతాను గంగరాజు కూడా వస్తుంది లేదా కోపం నీకెందుకు నీకు పెద్ద నాయకుడు పెద్దది పెట్టావు పెద్దది పెట్టావు అదే గంగరాజు పక్కన ఉన్న చేతిలోనే మోసపోయినాడేమో నాకు డౌట్ అవన్నీ కథలు పడక నువ్వురా నీకు పని ఉంది ఏమన్నా నాకు పని ఉంది కదా పని ఉన్నాడు పని ఇడిచిపెట్టి గంగరాజు పిల్లం కోసం తిరుగుతాను అంటే ఏం నీకు అంత పెద్ద అయితే ఎందుకు మీ గంగరాజు పెద్ద అయితే గంగరాజు మాకు గంగరాజు గురించి తప్పు మాట్లాడకాకండి గంగరాజు గురించి మీరు తప్పు మాట్లాడకాకండి భార్య గురించి మాట్లాడితే తప్పు ఎవరితో వేసిపోయిందో బ్రోకర్ ముండా ఆడోళ్ళు మాట్లాడద్దు నువ్వు అట్లా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అట్టయితాడు ఇదంతా కారణం మాట తిన్నారానే వద్దొద్దు ఏంది అట్లా వస్తున్నాడు 300 మంది వెనకాల 300 మంది కూడా వేస్తావా వేసే తగులుతాడు ఈడ ఈ పిల్లని వేసేసి ఆడపోయి లారీలో ఉన్న వాళ్ళని వేసేసి మన ఇంటికి రా మన రాయలసీమ పరువు నిలబడాలి ఎవరు వేసేది మీరు ఎవరు చూసారు చూస్తావా మా వాడు వేసేది గుద్దుకు ఎగిరిపోతావు ఓకేనా తల చొచ్చకాయలు లేచిపోతారమ్మా ఏమి అసలు ఎవరు వాళ్ళు ఎవరు పిల్లలు వాళ్ళు వేసిపోయింది ఏ కథ ఎవరు ఫిట్టింగ్ పెట్టారు ఏ ఊరి కొత్తగా బతికేకొచ్చిన వాళ్ళు బతకలేరా అమ్మాయికిలో మాట్లాడక ఇప్పుడు గట్టి మాట్లాడా నువ్వు స్కూల్కి లేదు ఏది లేదు రా నువ్వు రా నీతో పని ఉంది ఇప్పుడు ఏ కాలర్ మడత పెడతాను ఇప్పుడు తగులుతుంది వాడికి ఎవరికి స్కూల్ పిల్లలతో పెట్టుకునే సిగ్గు లేదా నువ్వు అడుగుదే మాట్లాడతాను నువ్వు 4th క్లాస్ పిల్లలతో కొట్టాడే సిగ్గు లేదని అడుగు 4th క్లాస్ పిల్లోడువా ఒకసారి రా నువ్వు రమ్మన్నా యాడికి రాలా అక్కడ చూపెట్టాలి అడ్రస్ చూపెట్టా నువ్వు రా అడ్రస్ చూపెట్టాలి మర్చిపోయాను మైండ్ పడిపోయింది కాదు ఊరు కొత్తగా వచ్చిన పిల్లోడు నీకు అడ్రస్ ఏం చూపిస్తాడు మొత్తం సందు తిరుగున్నాడు కదా సందులు తిరిగిటాడు ఏదో పని తిరిగిటాడు మీ పని ఎందుకు తిరుగుతాడు ఏంటి ఇప్పుడు వచ్చాము చెప్పు ఇప్పుడు వచ్చినా మేము నిన్న పొద్దున్న దిగినాము మీరు పొద్దున్న వస్తే నాకెందుకు రాత్రి వస్తే నాకెందుకు గంగరాజు భార్య కనపడలేదని నీ కోపంలో నీకు బాధ అవుతాను కరెక్టా కరెక్టే అది నువ్వు ఉంచుకొని నువ్వు మళ్ళా ఇంకా నీకు తౌడేస్తే ఎంతో పందులు కాదు తోలేస్తా అంటాడు ఖచ్చితంగా
అమ్మంటావా? జామకాయలు నిన్న తెచ్చి కోసుకొని 300 తలపడిపోయి కత్తుంది, తలపడిపోయి కత్తుంది. సైడ్ రా. వద్దులే వద్దులే స్కూల్ పిల్లలు సబ్జెక్ట్ నీకు అసలు మనసు ఎట్లా వస్తుంది? నాకు అత్త చేతులు నాకు బీపీ వస్తుంది, నాకు బీపీ వస్తుంది. బీపీ వస్తుందేమో గంగరాజ్ బీపీ వస్తుందేమో గంగరాజ్ ఆ ఏడు తిరుగుతుందేమో. ఎవరు? మా గంగరాజ్ మా పెద్ద, గంగరాజ్ మా పెద్ద, గంగరాజ్ మా పెద్ద. నీ గంగరాజ్ పెద్ద, మాకు చిన్న. ఊరి నుండి ఇప్పుడు ఏంది వాడు స్కూల్ పోవాలా? నువ్వు ఏమైనా ఉంటే రేపు వచ్చి మాట్లాడు, అర్థమైందా? నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే క్లియర్ కట్ గా చెప్పేయి. ఏం తెలుసా నీకు? ఏం తెలియదు కదా. ఎందుకు తెలీదు? తెలుసు, మొత్తం తిరిగి ఉన్నాడు అంటున్నారు కదా మీరు. తెల్లండి మీ కాలు పట్టుకుంటారు. నువ్వు రమ్మన్నా రావు, నువ్వు రావు. యాడికి రాలా? సాయంత్రం అయితే అందరూ వచ్చేది మొబ్బు అయితే మొబ్బులో మీరు లారీలు తీసిపోయి సంపేలు ఉన్నారని కూడా నాకు తెలుసు. నేను అర్థం చేసుకోవాలి. సీరియస్ అదే వాళ్ళ ప్లాన్. ఇప్పుడు నేను చూపిస్తా అని తీసాపోయి లారీలు ఎక్కేసుకోండి. మాట్లాడి ఎక్కడ ఎక్కడ మాట్లాడి ఇప్పుడు లారీలో తీసిపోయి ఏం చేయాలన్నారు మీరు? ఇతను మాకు చూపెట్టాలి. ఏం చూపెట్టాలి? ఈడే చూపియాలి పో సైడ్ పోయి. సార్ మీరు కథ నీటి మాట్లాడండి. మీరు వాళ్ళు ఏదో చూపిల్లంటే ఏదో చూపిపో. అడ్రస్ చెప్పండి మాకు. అడ్రస్ చెప్తే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. చెప్పి అడ్రస్ చెప్పారు. అదే 104 మొత్తం పెద్ద చెప్పు అడ్రస్. 1043569808500 అడిగే అలా తిరుగుతుందా? నోటికి వచ్చి చెప్తున్నావు నువ్వు. ఏంటి చెప్పిన అడ్రస్ చెప్పినాను, అడిగినాడు. అలా తిరుగుతుందా? అడ్రస్ చేంజ్ చేస్తావు నువ్వు. చెప్పు అడ్రస్. ఇప్పుడు 123563333 5th floor బ్యాక్ సైడ్ బాత్రూమ్. కరెక్టేనా? కరెక్ట్ కాదు. నువ్వు ఎందుకో తప్పు చెప్తున్నావు. నువ్వు నిజం చెప్పు. నీకు తెలిసి అడ్రస్ నీకు తెలుసా ఏమన్నా? అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఆడదాంలే. నీకు తెలుసా కరెక్ట్ అడ్రస్? నాకు తెలియదు. అడ్రస్ భయపడి చెప్తున్నారు. అది ఎవరు? కరెక్ట్ చెప్పట్లేదు. 1435611 బాత్రూమ్ 2 bags 50 నువ్వు రా. మేము రాబోతా అమ్మా. నీకు ఇప్పుడు నీకు ఓటీ మీరు రాత్రి ఈడే ఉంటారా లారీలో? రాత్రి ఎక్కడ ఎందుకు ఉంటాయండి? మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి అంటే దొరకకుండా వెళ్ళిపోతారా మీరు? దొరికిచ్చేంత వరకు ఉండాలని కూడా లేదు మీరు. అంటే దొరికిచ్చే ఉంటారా పోతారా భోజనాలు చేస్తారు. నీకు అవుతామా? అంటే అంత కసిగా వచ్చినారు చంపుతానే వాళ్ళు 3 రోజులు దొరికిన తర్వాత వెళ్తాం. ఇక్కడే ఉంటాం. దొరికిన అట్లా చెప్పు. బాగా నూరు పెట్టి ఉంచాను. వస్తే ఒకేటి కాడ తల పడిపోద్ది. తెలిస్తే గంగరాజ్ కాదు, అది భార్య తీసుకెళ్ళిన వాడితే. ట్యూషన్ పోయింది. ట్యూషన్ నువ్వు మాట్లాడొద్దు మధ్యలోనే. ఎవరు? నువ్వు మాట్లాడొద్దు. నువ్వు కలగ చేసుకోవద్దు. నువ్వు కలగ చేసుకోవద్దు. నువ్వు నాటకాలు చేయక. నువ్వు నాటకాలు చేయక. నువ్వు అసలు చెప్పాలంటే నువ్వు నాటకాలు చేయొద్దు. అంతేలే ఇంక చెప్పు. నువ్వు నాటకాలు చేయొద్దు. నేను అనుకుంటాను రేపు రండి. మీరు ఈ రోజు ఒకవేళ డ్రాప్ వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోండి. లేదు ఉంటామంటే రేపు రా. నాకు రేపు వారం టైం లేదు. అర్జెంట్ ఇప్పుడే కావాలాడు. ఎవరు కాదు? కొడుకు ఇప్పుడే వేసేస్తున్నా. ఎవరు వేసేస్తావు? గంగరాజు ఆవుని తీసుకెళ్ళి నా కొడుకుని వేసేస్తా. నా కొడుకుని వేసేస్తా. ఆడ పుట్టుకుంటాడంట. దొరికితే 2 ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు పొట్టి ఉంటే పొట్టి ఉన్న వాళ్ళంతా వీడియో అవుతారా? రావట్లేదు. అడ్రస్ చెప్పలేదు నాకు. వాడిని తెల్లంటాడు. నువ్వు మళ్ళీ చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినాడు. అది పట్టుకోబో అడ్రస్. అడ్రస్ కాదు, ఇతను వెళ్ళి డైరెక్ట్ చూపెట్టాలి మాకు. యాడికి ఓ చూపి రావాలి. పెద్ద విషయం ఏమన్నా లారీలో పిలిచే నువ్వు వస్తావా రావా? లారీ పోదా సందులోకి ఏం చేస్తారు అప్పుడు? మా ఎంతమంది అంతమంది కూడా 300 మంది వస్తారు లోపలికి. అంతమంది కూడా 300 మంది వస్తారు లోపలికి.
ఏమన్నా ఫ్రీ భోజనాలు పెడతామరా 300 మంది అనుకుంటా అన్నదానం ఏమైనా జరుగుతుంది నా ఊరిలో అన్నదానం కాదు మీరు కామెడీ చేయకండి ఇక్కడ మీరు రాని దండం పెడతారు బాబు రమ్మన్నా నేను రాలేను రావాలి నువ్వు చూసి ఈరోజు చెప్పురా రావుడు తీసుకెళ్ళాడు రావుడు తీసుకెళ్ళాడు ఆడి పేరు నాకు చెప్పు ఆయన పేరంటే ఎవరు చెప్పు నాగేశ్వరరావు నాగార్జున వాళ్ళ ఆయన పేరు చెప్తాను నాగేశ్వరం చచ్చిపోయినాడు పాప పెద్ద మనిషి ఆయన మీద దుబ్బుతాను నువ్వు పేరు అంటే అంటే నాగేశ్వరం అంటే ఆయన పేర్లు మోహన్ పేరు వీళ్ళు ఉంటాయి నోటుకొచ్చి నాగేశ్వరరావే అది మార్చు డౌట్ వస్తుంది నమ్మడంట వేరే చెప్పు గద్దగిట్టి చెప్తాను చెప్పు వేరే చెప్పు వస్తావా రావా చైతన్యం ఎవరు వాళ్ళకేమి అది కూడా నాగార్జున కొడుకు పేరు చెప్తాను నాగార్జున వాళ్ళ ఆయన పేరు చెప్తే మళ్ళీ నాగార్జున కొడుకు పేరు చెప్తాను నువ్వు ఇంకెవరు చెప్తాను ఇంకెవరు చెప్తా కవర్ చేస్తాయా నువ్వెంత కవర్ చేస్తున్నావు నువ్వెంత కవర్ చేస్తున్నావు నా బీపీ వచ్చేస్తుంది మాకు ఇళ్ళ కాడ మర్యాద తీస్తాను నువ్వు దయచేసి బయలుదేరి ఉండదు ఇప్పుడే తేలాలి ఇది ఇప్పుడే తేలిపోవాలి ఇప్పుడే తేలిపోవాలంటే నీళ్ళు మళ్ళీ జోక్ గాక అసలు గంగరాజు ఎవరు వాళ్ళ భార్య ఎవరు నీకేం సంబంధము నువ్వు ఏం పెద్ద చేయి పెద్ద తల పెద్ద కాళ్ళు పెద్ద ఏది పెద్ద ఏటా మాట్లాడి వాళ్ళ పెద్ద పెద్ద ఏం పెద్ద అని ఏంటి కళ్ళు పెద్ద కళ్ళు పెద్ద కర్రలు పెద్ద కాదు తెలుసా చెప్పి గంగరాజు తెలుసుకుంటా ఏ స్వాతంత్ర సమరయోధుడా గంగరాజు ఏమన్నా గంగరాజు గురించి తప్పు మాట్లాడకండి ఒక మాట ఇప్పుడే గంగరాజు మాట్లాడితే చంపేస్తారా అంతే వాళ్ళని చంపుతారా అతని గురించి అవతల మాట్లాడదు గంగరాజు కోసము నువ్వు ప్రాణాలు గంగరాజు వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళిన భార్యని లేపుకెళ్ళిన వాడిని అతను తప్పు మాట్లాడిన వాడిని ఇక్కడే పాచేస్తా మర్యాదగా చాలా కొనుక్కో రేట్ సెంట్ 30 లక్షలు ఉంది మాట్లాడతాడు ఏడిపోతావు నీళ్ళు తాగుతావు నువ్వు ఏ గుడ్లమ్మ కూడా ఏం చేస్తావు నువ్వు ఇంకిచ్చే ఏం పంపించావు రేపు వచ్చి ఇప్పుడు తేలాలంటే ఇప్పుడు తేలాలి మాట్లాడండి లేదంటే ఒక్క ఫోన్ కొడతా ఒక్క పిలిపిస్తే వస్తారు ఒక్క పిలుపు కొడితే 2 లారీలతో ఉన్నారు జనాలు 300 మంది వస్తారు మా ఇంట్లో పని చేసేకి ఒక్క నిమిషం నువ్వు ఆడ ఏడు సైడ్ లారీలు ఆడ పెట్టుకున్నాను కదా నేనే లారీలు కట్టుకొస్తాను పదాప మాట్లాడుకోవాలి ఉంది వాడు కావాలంటే ఆడ రాడు వాడు స్కూల్ పోవాలా ట్యూషన్ పోవాలా ఈ ఊరికి పేరు చేయాలా ఆల్రెడీ పేరు నేను వస్తానా ఇతరం కూడా రావాలి నేను చెప్తాను కదా ఇప్పుడు వచ్చి మాట్లాడిచిపోతా రేపు ఖచ్చితంగా రండి రేపు ఖచ్చితంగా నేను రేపు అవ్వదు నాకు ఇప్పుడే తేరాలేదు అంటుంది వేసేస్తున్నా ఎవరు చేస్తారు సారా రక్తం సరసరం అంటుంది వేసేస్తున్నా గంగరాజు సరసర గిరిసేసారు అంటే నువ్వు ఇక్కడ చూసుకో వాడేం అసలు చేసలేను కాదు ఎవరి పేరు చెప్తే ఎవరి పేరు చెప్పితే ఏమే మేఘాలు చెప్తున్నా లేదు మాట్లాడు తప్ప నువ్వు కూర్చొని మాట్లాడుతా ఇంట్లో వాగలేసుకో వచ్చినా కూడా తీద్దు